వచ్చేసింది మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది. మీకోసం బోలెడన్ని విషయాలు తెచ్చేసిందండి. ఇంక మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, ఈ వీడియో అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళ కోసమే ఎక్స్పెషల్గా చేస్తున్నాను. మనం అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో ఎండ్ టు ఎండ్ తెలుసుకుంటే బస్ ఎక్కినంత ఈజీగా ఫ్లైట్ ఎక్కేయచ్చు. చాలా మంది ఫ్లైట్ ఎక్కాలంటే భయపడుతూ ఉంటారు. ఇంతకు ముందు నేను కూడా అంతే, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు చాలా భయపడ్డాను. చాలా వీడియోస్ కూడా సెర్చ్ చేశాను, అసలు ఏంటి ప్రాసెస్ ఇదంతా కూడా. నాకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి అయితే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు మధ్యలో ఎప్పుడైనా సరే 1% అయినా యూజ్ అయింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్ జర్నీ చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాలంటే పాస్పోర్టే కావాలి అనుకోవడం అపోహ. మన దేశంలోని ఏ ప్లేస్కి వెళ్ళినా సరే పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. ఫ్లైట్ ఎక్కాలంటే ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు ఉంటే చాలు. అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇలా ఏదైనా పర్వాలేదు. కానీ వేరే దేశాలకు వెళ్ళాలంటే మాత్రం పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇంట్లో బ్యాగ్స్ సర్దుకునే దగ్గర నుంచి ఫ్లైట్ దిగే వరకు, ఇండియాలో ట్రావెల్ చేసిన, ఇండియా నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిన ఫ్లైట్ జర్నీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చెప్తాను. మిస్ కాకుండా చూసేయండి. మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఈ ప్రాసెస్ అంతటిని కూడా నేను 9 స్టెప్స్గా డివైడ్ చేశాను. అవేంటంటే, ఫస్ట్ది బ్యాగ్ ప్యాకింగ్, సెకండ్ది ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఏం చేయాలి, థర్డ్ది బోర్డింగ్ పాస్, ఫోర్త్ది ఇమిగ్రేషను, ఫిఫ్త్ది సెక్యూరిటీ, సిక్స్త్ వెయిటింగ్ ఏరియా అట్ గేట్, సెవెంత్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి, ఎయిత్ది ఇంటర్నేషనల్ అయితే దిగాక ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, నైన్త్ది లగేజ్ కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు వీటి గురించి 1 by 1 చూద్దాం రండి. వీటిల్లో ఫస్ట్ది బ్యాగ్ ప్యాకింగ్. దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది క్యాబిన్ బ్యాగ్, సెకండ్ది చెక్ ఇన్ బ్యాగ్. క్యాబిన్ బ్యాగ్ అంటే మనతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్లేది. అదే చెక్ ఇన్ బ్యాగ్ అయితే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇచ్చేసి దిగేటప్పుడు తీసుకునేది. మనం ట్రైన్ జర్నీ, బస్ జర్నీ చేసేటప్పుడు ఏ బ్యాగ్ పడితే ఆ బ్యాగ్ పట్టుకెళ్ళిపోతూ ఉంటాము వెయిట్ బట్టి. కానీ ఎయిర్పోర్ట్కి ఏ బ్యాగ్ పడితే ఆ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి కాదు. క్యాబిన్ కి అండ్ చెక్ ఇన్ కి ఎలాంటి మెజర్మెంట్స్ ఉన్న బ్యాగ్స్ కావాలో అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనతో పాటు ఫ్లైట్ లోకి పట్టుకెళ్లే లగేజ్ ని క్యాబిన్ లగేజ్ అనుకున్నాం కదా. ఇక నుంచి మనం క్యాబిన్ లగేజ్, క్యాబిన్ బ్యాగ్ అనే మాట్లాడుకున్నాం. చాలా ఎయిర్లైన్స్ ఈ క్యాబిన్ బ్యాగ్ కి వెయిట్ 10 kgs వరకు ఇస్తారు. కానీ కొన్ని ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా లాంటివి 7 kgs ఇస్తారు. ఈ క్యాబిన్ బ్యాగ్ కి మనిషి ఒక బ్యాగ్ అనే కాదు, 2 బ్యాగుల వరకు పట్టుకెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన 10 kgs కి 2 బ్యాగులు పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఈ క్యాబిన్ లగేజ్ కి ఎక్స్ట్రా మనీ ఏం పే చేయని అవసరం లేదు, టికెట్ తో పాటే ఇస్తారు ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళు. కానీ కొన్ని ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో, సిల్క్ ఎయిర్ లాంటివి చెక్ ఇన్ లగేజ్ 20 to 30 kgs ఫ్రీగా ఇస్తారు. అదే బడ్జెట్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా, స్కూటు వాటిల్లోని చెక్ ఇన్ లగేజ్ ఏమి ఇవ్వరు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన లగేజ్ సరిపోకపోతే టికెట్ తో పాటే మనం ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేసుకోవాలి. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పటికప్పుడు కాబట్టి మనకి చాలా ఎక్కువ కాస్ట్ పడిపోద్ది. అంటే 1 kgకి 1100-1200 వరకు పడిపోద్ది. మనం ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు మన బ్యాగ్లో పెట్టే ప్రతి వస్తువు వెయిట్ కూడా కౌంటే. సో మనకి ఇచ్చిన క్యాబిన్ లగేజ్లోనే ఎలా ప్రాపర్గా మనం బ్యాగ్ సర్దుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. మనం వేరే ప్లేస్కి మోస్ట్లీ విజిటింగ్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఎలాగో హోటల్ బుక్ చేసుకుంటాం. సో టవల్స్, దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు బ్యాగ్లో పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ పెట్టుకున్నారంటే అవే 5 kgs వరకు వచ్చేస్తాయి. ఇంక నెక్స్ట్ బట్టలు. మోస్ట్లీ జీన్స్ క్యారీ చేయకపోవడం బెటర్. ఒకవేళ జీన్ క్యారీ చేసినా వెళ్ళేటప్పుడు వేసుకోవడం ఇంకా బెటర్. సో దానికి తగ్గట్టు తేలిగ్గా ఉండే టాప్స్, ఒకవేళ కుర్తా వేసుకునే వాళ్ళైతే 2 కుర్తీలకి ఒకటే లెగ్గిన్ ఉండేది, అలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. ఎంత వీలైతే అంత లగేజ్ తగ్గించుకుంటే మనకి చెక్ ఇన్ కి వేసే లగేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లిక్విడ్స్. మనం ఏంటంటే విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేస్ట్, ఫేస్ వాష్లు ఇలాంటివి క్యారీ చేస్తాం కదా. ఈ క్యాబిన్ లగేజ్లో ఏంటంటే 100 ml కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక ప్యాక్ లో, అంటే ఒక పేస్ట్ 100 ml, ఇంకో పేస్ట్ కూడా పట్టుకెళ్ళండి, అలా ఇంకో పేస్ట్ కూడా పట్టుకెళ్ళండి. అలాంటివి ఎన్ని పేస్ట్లైనా పట్టుకెళ్ళొచ్చు, కానీ 100 ml మించి అయితే ఉండకూడదు. సన్ స్క్రీన్ లోషన్స్, ఇలా క్రీములు లాంటివి అలాంటివి ఏమి కూడా 100 ml అయితే మించి ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ కారం, పిన్నీసులు మనం చున్నీలకు పెట్టుకుంటాం కదా,
అలాంటి వాటి కోసం పిన్నీస్లో అవి క్యాబిన్ బ్యాగ్ లో పెట్టుకోవద్దు. ఇంకా నెక్స్ట్ బొమ్మ తుపాకులు, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి బొమ్మ తుపాకులు, ఇంకా ఫ్రూట్స్ అవి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ పట్టుకెళ్తాము కదా, కట్ చేసుకోవడానికి చాకులు, అలాంటివి కూడా ఈ ఫ్లైట్ జర్నీలో తీసుకెళ్ళకూడదు. ఇంకా కొన్ని ఉన్నాయి అగ్గిపెట్లు ఇలాంటివి, అవన్నీ కూడా నేను లిస్ట్ చేసి పైన పెడతాను, ఒకసారి చూడండి. కానీ చెక్ ఇన్ లగేజ్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఇవి అంతగా ప్రాబ్లం లేదంటే పినీస్లు కారాలు ఇవి అయితే అంతగా ప్రాబ్లం లేదు, అందులో పెట్టేసుకోవచ్చు. ఇన్ని చెప్పాను, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా స్వెటర్ పట్టుకొని వెళ్ళండి. ఫ్లైట్ లో విపరీతంగా చలేస్తుంది, వేసవికాలమైనా చలికాలమైనా ఏదైనా సరే ఫ్లైట్ లో మాత్రం ఖచ్చితంగా చలేస్తుంది. అక్క బ్యాగ్ లో వెయిట్ ఎలా తగ్గించాలి అనేది చెప్తానన్నావు, మళ్ళీ స్వెటర్ అది పెడితే వెయిట్ పెరిగిపోదా అంటారా? అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోవద్దండి. స్వెటర్ పట్టుకుని వెళ్ళమన్నాను కానీ బ్యాగ్ లో పెట్టమని చెప్పానేంటి? స్వెటర్ మనం వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది, బ్యాగ్ వెయిట్ నే చెక్ చేస్తారు కానీ మన వెయిట్ ని చెక్ చేయరు కదా. ఇంకొకటి స్నాక్స్ కూడా పట్టుకెళ్ళండి. స్నాక్స్ అంటే మిక్సర్లు, బిస్కెట్లు, ఇంకా మీకు నచ్చినవి ఏవైనా పట్టుకెళ్ళొచ్చు. ఫ్లైట్ లో మళ్ళీ కొనుక్కుందాం అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. తినడానికే కాదు, తాగడానికి వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. సెక్యూరిటీ చెక్ లో వాటర్ వంపేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టుకోవచ్చు. మనం బయలుదేరడానికి 48 అవర్స్ ముందే ఆన్లైన్ లోని వెబ్ చెక్ ఇన్ చేసేసుకోవచ్చు. ఇలా వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే మనకి ముందుగానే బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. కొన్ని ఎయిర్పోర్ట్లో అయితే ఈ బోర్డింగ్ పాస్ తోనే అలో చేస్తారు ఇమిగ్రేషన్ వరకు, కొన్నిట్లో మాత్రం ఫిజికల్ గా మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కౌంటర్కి వెళ్ళి. సెకండ్ది ఫ్లైట్ టికెట్ చెకింగ్ ఎట్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ టికెట్ ఏదో ఒక ఐడి ప్రూఫ్, మన ఐడి ప్రూఫ్ ని చెక్ చేస్తారు. విత్ ఇన్ ఇండియాలో అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉంటే చాలు, అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇలా ఏదో ఉంటే చాలు, పాస్పోర్టే అవసరం లేదు. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే టికెట్ తో పాటు పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అవి చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాం కదా, ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవడమే. కానీ బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు కొన్ని ఎయిర్పోర్ట్లలో అయితే చెక్ ఇన్ లగేజ్ ఉందనుకోండి, అవి స్కాన్ చేయించి స్టిక్కర్ వేస్తారు. అదే చెక్ ఇన్ లగేజ్ లేని వాళ్ళైతే డైరెక్ట్ గా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. కొన్ని ఎయిర్పోర్ట్లో అయితే బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర ఆ కౌంటర్ దగ్గరే స్టిక్కర్ అంటిస్తారు. మనం ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్ లోని చాలా కౌంటర్స్ ఉంటాయి, కంగారు పడిపోకండి. ఎయిర్లైన్ బట్టి ఏ కౌంటర్కి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలని చూసుకోవాలి. అంటే మనం సపోజ్ స్కూట్ ఎయిర్లైన్ లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, స్కూట్ కౌంటర్ ఎక్కడుందో చూసుకొని వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవడమే. మనం ఎయిర్లైన్ బట్టి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే టికెట్, పాస్పోర్ట్ అడుగుతారు. మన టికెట్ లోని నేము, పాస్పోర్ట్ లో నేము కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేస్తారు. దాంతో పాటు మనం తీసుకొచ్చిన లగేజ్, క్యాబిన్ లగేజ్, చెక్ ఇన్ లగేజ్ వెయిట్ అంతా చెక్ చేసి ఓకే అనుకుంటే చెక్ ఇన్ లగేజ్ వాళ్ళ దగ్గర ఉంచేసుకొని క్యాబిన్ లగేజ్ మనకి ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇష్యూ చేస్తారు. దాంతో పాటు ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళినట్టయితే ఆ దేశం యొక్క వీసా మన దగ్గర ఉందా లేదా ప్రాపర్ గా చెక్ చేసి బోర్డింగ్ పాస్ అనేది ఇష్యూ చేస్తారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇమిగ్రేషన్. ఇది కేవలం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే. అదే విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళకైతే డైరెక్ట్ గా సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోవడమే. మనం చెక్ ఇన్ లగేజ్ ఎలాగే ఇచ్చాం కాబట్టి మన దగ్గర క్యాబిన్ లగేజ్, పాస్పోర్ట్, బోర్డింగ్ పాసే ఉంటాయి. ఏం చక్క 3 పట్టుకొని ఇమిగ్రేషన్కి వెళ్ళిపోవడమే. మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ తో పాటు మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ యొక్క వీసా, రిటర్న్ టికెట్, మనం ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో సపోజ్ హోటల్ అనుకోండి, హోటల్ బుకింగ్స్ అన్ని ఉండాలి, తీసి జాగ్రత్తగా ఉంచుకోండి. కొన్ని దేశాలకి ఆన్ అరైవల్ వీసా ఉంటది కదా మన ఇండియన్స్ కి, దానికైతే ఎలాంటి వీసా చూపించాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళే తీసుకోవచ్చు. అదే మలేషియాకి, బ్యాంకాక్ కి ట్రావెల్ చేసే వాళ్ళకైతే దాదాపు ఈ 2 వరకు వీసా ఫ్రీ ఇచ్చారు. వీళ్ళైతే ఎలాంటి వీసా చూపించాల్సిన అవసరం లేదు. ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసుకొని నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోవడమే. ఈ సెక్యూరిటీ చెక్ ఇంటర్నేషనల్ వాళ్ళకే కాదు, విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళకి అంటే డొమెస్టిక్ వాళ్ళకి కూడా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ చెక్ ఏంటంటే బోర్డింగ్ పాస్ తప్ప మనతో పాటు ఉప్పించుకొచ్చిన బ్యాగ్ ఉంది కదా, వాటన్నిటినీ కూడా స్కానింగ్ ఇచ్చేయడమే. దాంతో పాటు ఆ బ్యాగ్ లో కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయనుకోండి, అంటే మొబైల్స్, ల్యాప్టాప్లు ఇలాంటివి ఏవైనా ఉంటే వాళ్ళు ఒక ట్రే ఇస్తారు. ఆ ట్రేలో ల్యాప్టాప్, మన మొబైల్స్, వాలెట్, బెల్ట్ లేదంటే కాయిన్స్ ఇలాంటివి ఏ ఉన్నా సరే అందులోనే వదిలేసి స్కానింగ్ పంపించడమే. మనము మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని ఈ లగేజ్ ని కలెక్ట్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకొని వచ్చేటప్పటికి లగేజ్ కానీ రాకపోయింది అనుకోండి, ఏం కంగారు పడకండి.
మనం తేకుండా వస్తువులు లేవు అంటే 100 గ్రామ్స్ కన్నా పేస్ట్లు కానీ లేదంటే లిక్విడ్స్ కానీ ఈవెన్ వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నా ఏదైనా సరే వాళ్ళు స్టాప్ చేస్తారు. వాళ్ళు మనల్ని అడుగుతారు ఇవే ఉన్నాయా అవి ఉన్నాయా అని చెప్పి మనల్ని అడుగుతారు. అంటే పేస్ట్ తీసుకొచ్చారా, వాటర్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. ఏమైనా ఉంటే మనకు గుర్తుంటే తీసేయడమే, లేదు అనుకుంటే వాళ్ళే మన పర్మిషన్ తోనే చెక్ చేస్తారు. అవి మనం తీసుకురాకుండా వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళు తీసేస్తారు అంతే. అంతేగాని ఏం కంగారు పడొద్దు. లగేజ్ తీసుకొని మనం నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోవడమే. నెక్స్ట్ మనం ఏ గేట్ వచ్చిందో బోర్డింగ్ పాస్ లో చూసుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయడమే. ఇక్కడ ఏంటంటే మనం ఎంటీ బాటిల్ తీసుకొచ్చాం కదా, అందులోని వాటర్ ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఫ్లైట్ లోకి వెళ్ళి వాటర్ కావాలి అంటే అక్కడ చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ వెయిటింగ్ ఏరియాలోనే కాసేపు వెయిట్ చేశాక ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చి సీక్వెన్స్ ని బట్టి పిలుస్తారు. అదే ఇన్ఫాంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని ముందు పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే మన బోర్డింగ్ పాస్ తీసుకొని స్కాన్ చేసి వాళ్ళ ముక్క తీసుకుంటారు, మనకు ముక్క ఇస్తారు. ఇంకా ముక్క పట్టుకొని ఫ్లైట్ ఎక్కేయడమే. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళాక ఏం చేయాలి? ఫ్లైట్ ఎక్కిసాం కదా, మన దగ్గర ఉన్న బోర్డింగ్ పాస్ లోని మన సీట్ నెంబర్ ఉంటుంది. సపోజ్ మన సీట్ నెంబర్ 22 అనుకోండి, ABCDEF అని ఇలా ఉంటది. దాన్ని బట్టి మన సీట్ నెంబర్ ఎక్కడుందా అని వెతుక్కొని వెళ్ళి మన దగ్గర ఉన్న లగేజ్ ఉంది కదా, బస్సులోని పైన లగేజ్ పెట్టుకోవడానికి ఉంటది కదా, అలా ఫ్లైట్ లో కూడా ఉంటది. ఈ లగేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడమే. ఒకవేళ అక్కడ ఖాళీగానే లేకపోతే ఫ్లైట్ లో ఎక్కడ ప్లేస్ ఉంటే అంటే లగేజ్ పెట్టుకునే దగ్గర ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్కడ ప్లేస్ దొరకకపోతే అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళని హెల్ప్ చేయమన్నా వాళ్ళు తీసి పెడతారు. ఇంకా మన ప్లేస్ చూసుకొని వెళ్ళి కూర్చోవాలి. ఇన్ కేస్ మన దగ్గర కానీ ఒకవేళ స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ ఇలా ఏమైనా ఉంటే ముందుగానే తీసుకోవడం బెటర్. ముఖ్యంగా స్వెటర్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే చలితో వణికిపోతారు. ఎవరి సీట్ లో వాళ్ళకి బెల్ట్ ఉంటది, మనం కూర్చుని పోయి సీట్ బెల్ట్ పెట్టుకోవడమే. మన సీట్ బెల్ట్ ని పైకి వెళ్ళిపోయాక పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ పైకి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకవేళ గాల్లో ఉన్నటప్పుడు ఒడిదుడుకులు కానీ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోకూడదు అవన్నీ కూడా ఇండికేటర్ లో క్లియర్ గా ఉంటాయి. ఒకవేళ మనకు అవేమి తెలియకపోయినా ఎయిర్ హోస్టెసే వచ్చి బెల్ట్ పెట్టుకోండి, ఇప్పుడు పర్వాలేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఏం భయపడకండి, వాళ్ళే వచ్చి అన్ని చెప్తారు. మనం పైకి వెళ్ళాక సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు అనుకున్నాం కదా, ఆ టైంలోనే వాష్రూమ్స్కి వెళ్ళడమైనా లేదంటే ఫ్లైట్ లో అటు ఇటు తిరగడమైనా ఆ టైంలోనే చేయొచ్చు. మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా తెలియకపోయినా మన సీట్ పైన ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్ట్ ఎవరొకరు వస్తారు, వాళ్ళే వచ్చి మన డౌట్ ని క్లియర్ చేస్తారు. చాలా మందికి ఫ్లైట్ గాల్లోకి వెళ్ళేటప్పుడు భయం వేస్తూ ఉంటది కదా, అసలేం భయం ఏమి ఉండదు. జెయింట్ వీల్ అందరూ ఎక్కే ఉంటారు కదా, జెయింట్ వీల్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా అలాగే ఉంటది. కాకపోతే దిగేటప్పుడు చెవులో కొంచెం నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది, చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువగా ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే లిక్విడ్స్ అంటే మిల్క్ కానీ వాటర్ కానీ ఏమైనా కొంచెం తాగి గుట్టకేస్తే కొంచెం తగ్గుతుంది అంటారు. కొంతమందికి జర్నీ అవి పడదు కదా, అంటే ఏసీ కానీ లేదంటే ఇలా గాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటది. ఒకవేళ వామిటింగ్ వస్తే మన సీటుకి ముందు ఒక పాకెట్ లా ఉంటది, వేరొక సీట్ బ్యాక్ సైడ్ పాకెట్ లా ఉంటది. ఆ పాకెట్ లోని చిన్న పేపర్ కవర్ లాంటిది ఒకటి ఉంటది, ఆ కవర్ ను ఓపెన్ చేసి అందులో వామిటింగ్ చేసుకోవాలి తప్ప బయట చేసేయకూడదు. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే లగేజ్ పెట్టామో ఆ లగేజ్ పట్టుకొని జాగ్రత్తగా ఫ్లైట్ దిగడమే. ఫ్లైట్ దిగేసాం కదా, విత్ ఇన్ ఇండియా అయితే మన బ్యాగ్ తీసుకొని చెక్ ఇన్ బ్యాగ్ దగ్గరికి బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళిపోవడమే. అదే ఇంటర్నేషనల్ అయితే మన దేశంలో ఆల్రెడీ ఇమిగ్రేషన్ జరిగింది, ఈ దేశంలో కూడా వాళ్ళు ఇమిగ్రేషన్ చేస్తారు. ఇక్కడ ఇమిగ్రేషన్ లో ఏంటంటే మన పాస్పోర్ట్ తో పాటు వీసా, రిటర్న్ టికెట్ అండ్ హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. కొన్ని దేశాలకి ఏంటంటే ఆన్ అరైవల్ వీసా ఉంటుందని చెప్పాను కదా, అంటే థాయిలాండ్ వీటికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వీసాకి ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనీ పే చేయాల్సి వస్తుంది. మనీ పే చేసే వాటికి మనీ పే చేసి వీసా తీసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మలేషియాకి అయితే ఎండాక్ ఫిల్ చేయాలి, అదే సింగపూర్కి అయితే SG అరైవల్ కార్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు ముందుగానే ఇవేమి ఫిల్ చేయకపోయినా పర్వాలేదు, ఎయిర్పోర్ట్ లోని వైఫై ఆన్ చేసి కూడా ఫిల్ చేయొచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ మీరు ముందుగా చేసుకోకపోయినా కంగారేం పడకండి, ఎయిర్పోర్ట్ లో వైఫై కనెక్ట్ చేసి కూడా మనం ఫిల్ చేయొచ్చు. అదే విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళైతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకురాకపోవడమే మంచిది.
ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సెర్చ్ చేసుకోవడానికి వచ్చాము ఇలా అని వీసా రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకున్నాం కదా, క్యాబిన్ బ్యాగ్ మాత్రమే ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు. అదే చెక్ ఇన్ బ్యాగ్ కూడా ఉన్న వాళ్ళైతే బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాలి. చెక్ ఇన్ బ్యాగ్ కోసం మనం బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ డెస్టినేషన్ ఎక్కడికో దాన్ని బట్టి డిస్ప్లే అవుతుంటది. సపోజ్ హైదరాబాద్ టు సింగపూర్ అనుకోండి, హైదరాబాద్ టు సింగపూర్ ఈ ఎయిర్లైన్స్ ది అని చెప్పేసి బ్యాగేజ్ బెల్ట్ దగ్గర మాత్రం ఉంటది. ఆ బెల్ట్ దగ్గర ఏ బెల్ట్ దగ్గర ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత బెల్ట్ మీద మన బ్యాగ్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. చాలా మందివి అన్ని బ్యాగులు ఒకేలా ఉంటాయి, అంటే బ్లూ కలర్, రెడ్ కలర్ ఇలా అన్ని ఒకేలా ఉంటాయి. దాని మీద నేమ్ రాసుకోవడం బెటర్. మనకి తెలుసు అంటే మన బ్యాగ్ మనకు తెలుసు అనుకుంటే ఏం అవసరం లేదు, బెటర్ రాసుకోవడం. అక్కడికి వెళ్ళి మన బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడమే. లేదు మన బ్యాగ్ రాలేదు అనుకుంటే ఏం కంగారు పడకండి, మన బ్యాగ్ వాళ్ళు సైడ్కి తీసి పెడతారు. మనం తేకుండా వస్తువులు ఏమైనా తీసుకొచ్చినా అందులో ఏమైనా వస్తువులు ఉన్నా వాళ్ళు దానికోసం పక్కన పెడతారు. అవి వెళ్ళి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు జస్ట్ చెక్ చేసి తేకుండా వస్తువులు ఏమైనా ఉంటే తీసేసి మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు. ఇంకా హ్యాపీగా తీసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి. సైనింగ్ ఆఫ్, మీ సింగపూర్ చిన్నది.